హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మళ్ళీ కొన్ని అద్భుతమైన గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. సో ఈ గ్యాజెట్స్ యూజ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా ఆడుకోవచ్చు. సో మరి అటువంటి ఫ్రాంక్ గ్యాజెట్స్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నా. మరి ఆ గ్యాజెట్స్ మనం ఎలా యూజ్ చేయొచ్చు అండ్ ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా. క్రికెట్ సిస్టమ్. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ని సంవత్సరాల తడబడి ఎటువంటి శ్రమ లేకుండా ప్రాంక్ చేయాలంటే మీకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఒక చిన్న డివైస్ లా ఉంటుంది. ఆ డివైస్ మీ ఫ్రెండ్ రూమ్లో ఎక్కడైనా మీరు తెలియకుండా ఒక్కసారి పెట్టారంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇది డిఫరెంట్ సౌండ్స్ చేస్తుంది. ఆ డిఫరెంట్ సౌండ్స్కి నిజంగా మీ ఫ్రెండ్కి నైట్ టైం నిద్ర పెట్టకుండా చేయొచ్చు. మరి అటువంటి ప్రాంక్ ప్రోడక్ట్ యాక్చువల్గా ఇది ఒక మిడతలాగా లేకపోతే డిఫరెంట్ సౌండ్స్ అయితే చేస్తుంది. సో ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మరి అటువంటి డివైస్ మీ ఫ్రెండ్ ఇంట్లో పెట్టారంటే నిజంగా నిద్రనే పట్టదు. సో ఇది ఒక ప్రాంక్ గ్యాజెట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ గ్యాజెట్ ఒక బ్యాటరీ ఆపరేటెడ్. సో ఆ బ్యాటరీస్ ఉన్నంతకాలం ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది. సో మీరు వన్స్ ప్లేస్ చేసిన తర్వాత మరి ఇటువంటి ప్రాంక్ గ్యాజెట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. పార్ట్ స్మాల్ స్ప్రే. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ నిజంగా చాలా జబర్దస్త్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి నిజంగా ఎవరినైనా సరే ఏడిపించవచ్చు అనమాట. మరి అటువంటి ప్రోడక్ట్ యాక్చువల్గా ఇది ఒక స్మాల్ స్ప్రేలా ఉంటుంది. ఆ స్ప్రే చేయగానే మనకి యాక్చువల్గా మనం ఏదైతే గ్యాస్ రిలీజ్ చేస్తామో అటువంటి స్మెల్ అయితే వస్తుంది. సో మరి ఆ స్మెల్ నిజంగా ఎంత దరిద్రంగా ఉంటుందంటే సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అక్కడ నుంచి పారిపోతారనమాట. అంత దరిద్రంగా పార్ట్ స్మెల్ అయితే వస్తుంది. సో మరి ఆ స్మెల్ సరదాగా మీరు లిప్స్లో కానీ అటువంటి ప్లేసెస్లో యూజ్ చేశారంటే చాలా బాగుంటుంది. మీకు ఎవరి మీదన్నా కక్ష ఉంటే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో అంటే చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే. అండ్ మీరు కంప్లీట్ స్ప్రే ఎట్ ఏ టైం యూజ్ చేశారంటే బిల్డింగ్ మొత్తం ఖాళీ అయిపోవచ్చు. సో మరి అటువంటి చాలా సరదా అయిన ప్రోడక్ట్ ఇది. మరి ఈ ప్రోడక్ట్ చాలా డిఫరెంట్గా ప్రాంక్ చేయొచ్చు. మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం భూమి మీద చాలా ప్రాంక్స్ అయితే చూసాం, కానీ ఇప్పుడు ప్రాంక్ కోసం మనం వాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ప్రాంక్ గ్యాజెట్ వాటర్లో అయితే మనకు యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక ఫేక్ మొసలి అని చెప్పుకోవచ్చు. సో మరి మొసలి మనకి ఎలా ఉంటుంది, వాటర్లో అది వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఈ గ్యాజెట్ అయితే కనిపిస్తుంది. సో మీరు సరదాగా వాటర్లో ఎవరన్నా ఏదన్నా సముద్రం ప్లేస్కి వెళ్ళినప్పుడు లేదంటే ఏదన్నా నది ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు యూజ్ చేయొచ్చు ఈ గ్యాజెట్ని అయితే. ఇది రియల్ ముసలిలాగా వాటర్లో వెళ్తుంది. దీన్ని రిమోట్తో మీరు కంట్రోల్ చేయొచ్చు. సో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ముసలి అనుకుంటారు. ఎందుకంటే సో సేమ్ యాస్టీజ్ ముసలి ఎలా అయితే వస్తుందో వాటర్లో అదేవిధంగా ఈ ప్రోడక్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ హెడ్కి కింద బోట్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇది వాటర్లో పైన తేలుతూ వెళ్తుంది అనమాట. మరి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఫేక్ అవుట్లెట్. ఫ్రెండ్స్, ఈ ఫేక్ అవుట్లెట్ ఎలా ఉంటుందంటే మీరు ఏ ప్లేస్లో ఎక్కడైనా సరే ఎవరినైనా ప్రాంక్ చేయొచ్చు. మరి అటువంటి ప్రోడక్ట్ ఈ ఫేక్ అవుట్లెట్. యాక్చువల్గా ఇది ఒక అవుట్లెట్లా ఉంటుంది. ఈ అవుట్లెట్ని మీరు ఎక్కడ కావాలితే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. వన్స్ స్టిక్ చేసిన తర్వాత సో ఎవరైనా సరే అదొక అవుట్లెట్ అనుకుని మొబైల్ ఛార్జ్ చేసుకోవడం కోసం వస్తారు. సో వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందంటే వాళ్ళు ఎప్పుడైతే ఛార్జ్ పెట్టాలని ఛార్జర్ పెడతారో ఆ ఛార్జర్ అనేది ఆ ఫేక్ అవుట్లెట్లోకి వెళ్ళదు. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అదొక ఫేక్ అవుట్లెట్ అని. సో మీరు సరదాగా ఎవరినైనా ప్రాంక్ చేయాలనుకుంటే ఎటువంటి ప్లేస్లో అయినా ప్రాంక్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఎక్కువగా స్టేషన్స్లోని రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టేషన్స్లో ఇటువంటి ప్రాంక్స్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. మరి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ప్రాంక్ క్యూఆర్ కోడ్స్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ ఎక్కడ కనిపించినా కానీ చాలామంది అవి స్కాన్ చేసి పేమెంట్స్ చేయడానికి లేదంటే ఇంకా డిఫరెంట్ పర్పస్లో క్యూఆర్ కోడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మరి అటువంటి క్యూఆర్ కోడ్ని మీరు యూజ్ చేసుకుని సరదాగా ప్రాంక్స్ కూడా చేయొచ్చు. మరి ఈ క్యూఆర్ కోడ్ మనకి ఒక స్టిక్కర్ టైప్లో అవైలబుల్లో ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్లో మనకు ఒకటి స్కాన్ చేసిన తర్వాత
ఏమి చూపించాలి పర్సన్కి అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఏదైనా వీడియో ప్లే అవ్వాలా, లేదంటే ఏదైనా వెబ్సైట్ ఓపెన్ అవ్వాలా, లేదా ఏదైనా మెసేజ్ చూపించాలా అనేది మనమే డిసైడ్ చేసి పెట్టుకోవచ్చు. సో వన్స్ మీ ఫ్రెండ్కి ఎవరైనా సరే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశారంటే వాళ్ళ ఫోన్లో వెంటనే మీరు ఏదైతే పెట్టారో అది ఓపెన్ అవుతుంది. సో మీరు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఏదైనా బర్త్డే ఉందంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే బర్త్డే విషెస్ చెప్పే టైప్లో మీరు పెట్టవచ్చు. సో డిఫరెంట్గా మీకు ఎలా కావాలో అలా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రాంక్ చేయడానికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ గ్యాజెట్ అని చెప్పుకోవచ్చు. మరి సో పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అటువంటి ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అన్బ్లోవబుల్ క్యాండిల్స్. ఫ్రెండ్స్, ఈ క్యాండిల్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ క్యాండిల్స్ ఎక్కువగా మనకి బర్త్డేస్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో మరి తెలియని వారి కోసం ఈ క్యాండిల్స్ ఏంటో ఒకసారి చూసేయండి. సో ఈ క్యాండిల్స్ యాక్చువల్గా మనం వన్స్ వెలిగించిన తర్వాత వాటిని ఆర్పాలని ప్రయత్నించినా అవి ఎప్పటికీ ఆరవదు. మీరు ఎన్నిసార్లు మీరు ఊదినా కానీ అసలు అవి ఆరకుండా మళ్ళీ అవి వెలుగుతూ ఉంటాయి. సో మరి అటువంటి క్యాండిల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ క్యాండిల్స్ మనకి సరదాగా ఫ్రెండ్స్తో ఆడుకోవాలనుకుంటే, అంటే ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళతో ఆడుకోవాలనుకుంటే ఇటువంటి క్యాండిల్స్ని బర్త్డేలో మనం యూస్ చేసుకోవచ్చు. మరి ఈ క్యాండిల్స్ మనకి మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్కి అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఒక 50 రూపీస్కి అయితే క్యాండిల్స్ వచ్చేస్తాయి. సో మరి మీరు కూడా మీ ఫ్రెండ్ని సరదాగా ప్రాంక్ చేయాలంటే, ఇది ఒక సరదాగా ఆట పట్టించాలంటే ఇటువంటి ప్రాంక్ గ్యాజెట్స్ని కూడా సింపుల్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఎవరి బర్త్డే అయితే ఉందో మీరు ఆలోచించుకుని ఇటువంటి ప్రాంక్ కూడా చేయొచ్చు. ప్రెడెక్టర్ బాల్. ఫ్రెండ్స్, మీరు చాలా మూవీస్లో చూసుంటారు. సో ఒక బాల్ ఉంటుంది. ఆ బాల్ని ఏదైనా క్వశ్చన్ అడుగుతుంటే సో ఆ బాల్ అనేది ఒక రిప్లై అయితే ఇస్తుంది. ఆ రిప్లై మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే జరుగుతుందో అదే రిప్లై ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో మీరు చాలా మూవీస్లో చూసుంటారు. మనకి ఆస్ట్రాలజీకి సంబంధించి ఆ బాల్ మనల్ని ప్రెడిక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి అటువంటి బాల్, ఈ బాల్ యాక్చువల్గా అది ఎటువంటి ప్రెడిక్ట్ అనేది చేయదు. సో దాంట్లో ఒక ఆన్సర్ అయితే ఉంటుంది. ఆ ఆన్సర్ ఎలా ఉంటుందంటే, సో బోత్ ఆన్సర్స్ అయితే వస్తాయి. ఎస్ వస్తుంది, నో వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే, మీరు సిమ్లా వెళ్తానా రేపు అనుకుంటే సో మీరు వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే ప్రకృతి మీరు వెళ్ళకుండా కూడా చేయొచ్చు అనే ఆన్సర్ అయితే ఇస్తుంది. అంటే మీరు ఒకవేళ వెళ్తే బాల్ చెప్పింది కాబట్టి వెళ్ళామనుకోవచ్చు, వెళ్ళకపోతే బాల్ చేంజ్ అవ్వచ్చు అని చెప్పింది కాబట్టి చేంజ్ అవ్వింది అనిపిస్తుంది. సో అటువంటి టైంలో మీకు ఏ ఆన్సర్ చెప్పినా కానీ ఎస్ అనిపించే టైప్లో ఈ ప్రెడేటర్ అనేది చెప్తుంది. మరి ఇటువంటి బాల్ మీకు కూడా కావాలి, మీ ఫ్రెండ్స్ సరదాగా ఆట పట్టించాలనుకుంటే మరి ఈ బాల్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాయిస్ చేంజర్ మల్టీ. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ని ఫ్రాంక్ చేయడానికి మీ వాయిస్ అనేది చేంజ్ చేసి ప్రాంక్ చేసే విధంగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక చిన్న మైక్ లా ఉంటుంది. ఈ మైక్ మీ వాయిస్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది అవుట్పుట్. సో మీరు ఏదైనా మాట్లాడారంటే ఆ మాట్లాడిన మాట ఒక గోస్ట్ వాయిస్లా వస్తుంది. సో లేదంటే ఒక మోనిస్టర్ వాయిస్లో వస్తుంది, లేదంటే ఏలియన్ వాయిస్లో వస్తుంది. మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో సరదాగా మీరు ఏది మాట్లాడుతుంది ఆ గోస్ట్ టైప్లో మాట్లాడుతుంది. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. సో పిల్లలకి చాలా బాగా నచ్చే ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ని సరదాగా నైట్ టైము ఏదైనా ఏడ్పించాలంటే ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇటువంటి ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ ఆప్షన్స్లో మనకి ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్లో ఉంది. ఫ్రెండ్స్, చూసారుగా ఈ రోజు వీడియోలో ఎంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.